వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్. ఈరోజు మనం నల్లగుంట అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఈసారి వార్డు మెంబర్గా గెలిచిన రేణుక గారు, స్వామి గారు మనతో ఉన్నారు. సో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. మాది నల్లగుంట 7వ వార్డు, రేణుక ప్లస్ స్వామి. మాది సంగం మండల్, గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ. వార్డుకి వచ్చేసరికి నల్లగుంట 7వ వార్డు. మాకు సమస్యల విషయంలో మేము బీఆర్ఎస్లకు పోయేదానికి అవకాశం వచ్చింది. మాకు వార్డు మెంబర్గా 7వ వార్డు మాకు గెలుపొందినాం. ఓకే సార్, ఈ సంవత్సరాలు గెలిచారు కదా సార్, మీ స్పందన ఏంటి? మా స్పందన, మాకు సమాధుల కాడికి దారి లేదు. ఓన్లీ కట్టకు చెరువుకు పోయేదానికి దారి లేదు. మళ్ళీ ఒకటి ఈ గుంటూరుపల్లి నుండి నల్లగొండకు వచ్చే దారి మంచిగా లేదు. మళ్ళీ ఒకటి కాలువలు, డ్రైనేజీ అవి ఏం లేవు. అంతా చెత్తకుండి లెక్క. ఒక నల్లగుంట అనేది ఒక చెత్త శ్మశానం లెక్క అట్లా ఉన్నది. కాబట్టి అవి డెవలప్ చేసేదానికి మేము కొంచెం ఇప్పుడే ఇది ఫస్ట్ టైం మేము వార్డు మెంబర్గా చేసుడు. మాకు రాజకీయంలో మేము అటు కానీ మేము వార్డు మెంబర్గా, సర్పంచ్గా ఏం వేయలేదు. కాబట్టి మాకు నల్లగుంటకు మళ్ళీ ఒకటి డీలర్ ఇక్కడ నుండి ఆ రోడ్డు మంచిగా లేదు. కానీ ఇక్కడ నుంచి ఆడికి పోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు, డీలర్ కాడ ఆడ బియ్యం రేపిస్తానగానే మళ్ళీ కిలోమీటర్ నుండి ఈడికి నడుచుకుంటూ రావాల్సి వస్తాను. ఆటోలు పోవడం లేదు, రావడం లేదు. ఎవరైనా బైకులు ఉంటేనే పోయి తెచ్చుకుంటాను, లేకుంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు, లేకుండా ఆ నుండి మోసుకొని ఇక్కడికి వచ్చే రోజులు ఉన్నాయి. అందుకనే మాకు ఇవన్నీ అది అధికారం ఉన్న పార్టీ మాకు ఈ సమస్యలు మాకు సాల్వ్ చేయాలని మీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఓకే సార్, మీ సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? సర్పంచ్ అప్పుడు హామీలు ఇచ్చిండు, మేము చేస్తానని హామీలు ఇచ్చిండు. ప్లస్ ఆ హామీలు గురించే మేము కూడా అడిగేదానికే మేము మీ మీడియా ద్వారా మేము మాట్లాడుతున్నాం. ఈ హామీలన్నీ తెలియజేసేదానికే. ఇప్పుడు ఆయన అప్పుడు అన్నాడు, కానీ ఇప్పుడు చేస్తాడా చేయడా అనేది మాకు అది కావాలి. ఫస్ట్ టైం మా కాడ కొబ్బరికాయ కొడతాడు అన్నాడు. అది కూడా మాకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, ఇక్కడ పనులు కావాలి, డ్రైనేజ్ కావాలి, కట్టకు దారి లేదు, ప్లస్ సమాధులకు దారి లేదు. మళ్ళా అక్కడ సమాధుల కాడ కాల్చి వేసేదానికి అది లేదు, ఒక కమిటాలు లేదు, ఏది లేదు. ఒక మా ఊరు ఉన్నదా అంటే ఉన్నది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకనే మేము ముందుకొచ్చి మాకు ఉన్నంత తెలివితోనే మేము కొట్లాడి తెప్పించే అంత దాని గురించి మేము వచ్చినాం. అదే. ఓకే సార్, మీ కోటేసి గెలిపించిన మీ ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము గెలిచింది ఈ ప్రజలకు మేము చేసే సేవ వాళ్ళకు తెలియాలి. తెలిస్తేనే ఇప్పుడు మాకు వేసిన ఓటు మాకు విలువ అనేది, మమ్మల్ని గెలిపించినందుకు ఈ ఓటు విలువ ఏంది అనేది వాళ్ళు కూడా మేము వాళ్ళకి వేసినందుకు ఈ పనులన్నీ చేయించి వాళ్ళు కొట్లాడి చేయించాలని మాకు వాళ్ళ నుండి అవగాహన, అది సదస్సు కావాలి మాకు. అలా. ఓకే సార్, మీ వార్డుకి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? మా వార్డుకు కరెంటు లేదు, కరెంటు పోవుడు, స్తంభాలు లేవు, స్తంభాలు వేయాలి. కరెంటు వీధికి లైట్లు లేవు. ప్రతి వాడకు లైట్లు ఉండాలి, కరెంటు ఉండాలి. ఇవన్నిటి గురించి మేము కొట్లాడడానికి ఎవరితోని కాంగ్రెస్ ప్రభుత్వంతో ఫైట్ చేయాలని మేము ఇది చేస్తున్నాం. వాళ్ళు చాలా హామీలు ఇచ్చిండ్రు, కానీ ఏ హామీ కూడా చేయలేదు. ఒక 4-5 ఇండ్లు ఇచ్చిండ్రు మా నల్లగుంటలో. ఇంకా ఎంతోమంది ఉన్నారు, ఆ మందికి వాళ్ళకు ఇండ్లు కావాలి. ప్రతి ఒక్కరికి ఎవరికి ఇండ్లు రాలేదు. ఒక 2-3కి వచ్చింది. ఆ 2-3ని పట్టుకొనే వాళ్ళు చేస్తున్నారు. ఏంటిది, మేము ఇచ్చినామని. ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే మేము ఇచ్చినాం అనేది వస్తుంది. మీ ఒకటి ఇచ్చి ఏ హామీ ఇవ్వకుండా ఈ ఒక్కదాన్ని పట్టుకొని వాళ్ళు ఇప్పుడు అది చేసిండ్రు. గెలవడం కూడా ఆ 3 హామీలతోనే, అది ఆ 3 ఇళ్ళతోనే గెలవడానికి అవకాశం వచ్చింది.
మా సర్పంచ్ పోయి ఆ, ఇది అదే కొద్ది తేడాతో పోయాడు. కానీ మా సర్పంచ్ కూడా ఇప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. కానీ ఆ సర్పంచ్ కూడా ఇప్పుడు ఓడిపోయిన సర్పంచ్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. ఇప్పటికి ఓడిపోయినా కానీ ఆ సర్పంచ్ మాత్రం ఇట్లా మేము కూడా గిట్లనే కొట్లాడే కాడికి రావాలి, చేయాలి, పనులు చేయాలని మా హృదయపూర్వక వందనాలు. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాండి ఆర్పీ టీవీ న్యూస్. థ్యాంక్ యూ. ఇట్లా పెట్టండి.